బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. 7 గంటలుగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఆయన విచారణ ఇంకా కొనసాగుతోంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ అయితే సిట్ అధికారులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. సిట్ అడుగుతున్న ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పట్లేదు ప్రభాకర్ రావు. సిట్ అధికారులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ కమిటీ ఉంటుందని, అందులో తాను సభ్యుడిని కాదన్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని తన ఆదేశాలు ఇవ్వలేదన్నారు ప్రభాకర్ రావు. ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలుంటే చూపించాలని ఎదురుగా ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారణ అయితే ఇంకా కొనసాగుతోంది. అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాల్సింది బదులుగా అధికారులనే ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ప్రభాకర్ రావు స్టేట్మెంట్ అయితే సిట్ అధికారులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. సిట్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు కూడా సరిగా చెప్పట్లేదు అని కూడా మనకి సమాచారం అందుతోంది. సమాధానాలు చెప్పకపోగా ఎదురు ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ కమిటీ ఉంటుందని, అందులో తాను సభ్యుడిని కాదంటూ కూడా ప్రభాకర్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయాలని తాను ఆదేశాలు ఇవ్వలేదని కూడా ప్రభాకర్ రావు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ అయితే దాదాపు 7 గంటలుగా కూడా కొనసాగుతూనే ఉంది. సో లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవితో మాట్లాడి తెలుసుకుందాం విచారణ అసలు ఏ విధంగా జరుగుతుంది. రవి, అంటే ఈ విచారణలో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాల్సింది పోయి ఎదురు ప్రశ్నిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అసలు ఏంటి, ఎలా జరుగుతోంది? ఇలానే జరిగితే ఇంకా కొనసాగే అవకాశం ఉందా? సౌజన్య, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ అధికారులు 7 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. 7 గంటలుగా విచారణ కొనసాగుతోంది. మధ్యలో ఒక 45 మినిట్స్ పాటు లంచ్ బ్రేక్ మాత్రమే ఇచ్చారు. కానీ మార్నింగ్ సెషన్ అంతా కూడా తను 11 గంటలకు వచ్చారు. అప్ టు 1 o'clock వరకు మౌనంగానే ఉండిపోయారు. సిట్ అధికారులు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా తనకి ఏం తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయారు. దాంతో లంచ్ బ్రేక్ తర్వాత చెప్పారు, మీకు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది, ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, పోలీసుల విచారణకు సహకరించాలి అని చెప్పి కూడా అనే విషయాన్ని సిట్ అధికారులు చెప్పినప్పుడు అప్పుడప్పుడు మౌనం వీడుతూ ప్రభాకర్ రావు చెప్పే ప్రయత్నం చేయడమే కాకుండా ఆ తర్వాత ఎదురు క్వశ్చన్స్ అడిగారు. మీరు ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు, మీరు వాళ్ళని ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు మీరు విచారణలో వాళ్ళని కూడా జతపరచలేదు, కేవలం నేను ఇచ్చినటువంటి ఆదేశాలను మాత్రమే నేను అమలుపరిచాను. ఒక బాస్గా ఉన్నటువంటి టైంలో, ఒక ఐబీ చీఫ్గా ఉన్నప్పుడు నాకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు అయితే వచ్చాయో వాటిని మాత్రమే అమలు చేశాను, కానీ కింది స్థాయి అధికారులకు నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధమే లేదు అనే విషయాన్ని కూడా ప్రభాకర్ రావు చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు కీలకమైనటువంటి అధికారులను, పోలీసు ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళను విచారించి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆధారాలు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా ప్రభాకర్ రావు ముందు సిట్ అధికారులు ఉంచారు. వాటిని ఆధారంగా ఉంచుకొని ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఇప్పటికే అరెస్ట్ అయ్యి వాళ్ళను విచారించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నటువంటి క్రమంలో ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము నడుచుకున్నాం అనే విషయాన్ని కూడా ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి అన్న, అదేవిధంగా రాధాకిషన్ రావు వీళ్ళందరూ అదే మాట చెప్పారు. వాటన్నిటిని కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచారు. సో మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలుపరిచామని వీళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఎందుకు ఈ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా ప్రణీత్ రావు అండ్ కో ఎందుకు ఇచ్చారు, మీరు ఎందుకు ఈ నెంబర్లను అన్నింటినీ సేకరించారు అనే దానిపైన కూడా ప్రశ్నించారు. కానీ ఫోన్ ట్యాపింగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఐబీగా ఉన్నప్పుడు ఐబీ టీంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి నేను శాఖాపరమైనటువంటి ఆదేశాలు మాత్రమే ఇచ్చాననే విషయాన్ని ప్రభాకర్ రావు చెప్పుకొస్తున్నాడు. సో విచారణ ఇంకా 3 గంటల పాటు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా డీసీపీ కూడా లోపలే ఉన్నారు, అదేవిధంగా సిట్ అధికారులు కూడా లోపలనే ఉండి ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావు నిన్న తీరు కూడా చూసాం మనం. ఎయిర్పోర్ట్లో వచ్చినటువంటి సమయంలో కూడా అక్కడ ఇమిగ్రేషన్ కార్యాలయంలో కూడా చాలా మౌనంగా ఉండిపోయారు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులకు కూడా సహకరించలేదని తెలుస్తుంది. ఈవెన్ ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత కూడా 11 o'clock వచ్చినప్పటి నుంచి దాదాపు 3 గంటల పాటు ఎలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తనకి ఏం తెలీదు అనే కామ్గా ఉండిపోయాడు. కానీ ఇప్పుడు మొత్తం ప్రభాకర్ రావు ముందు ఎప్పుడైతే ఆధారాలు ముందుంచారో ఇప్పటివరకు దాదాపు చాలా మందిని ప్రశ్నించారు. అదేవిధంగా కొంతమంది నేరుగా బంజారాహిల్స్ పిఎస్, అదేవిధంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కానీ సిట్ అధికారులకు దగ్గరకు వచ్చి నేరుగా కంప్లైంట్స్ కూడా ఇచ్చారు.
మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనడానికి ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మా ఫోన్ ట్యాప్ చేసింది ప్రణీత్ రావు కానీ లేకపోతే రాధాకిషన్ రావు వీళ్ళందరూ ట్యాప్ చేశారు అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు కానీ, తిరుపతన్న కానీ, భుజంగరావు, రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి పేరు ఒకటే, ప్రభాకర్ రావు. సో వీటన్నిటిని ఆధారాలను కూడా సిట్ అధికారులు ప్రభాకర్ రావు ముందు ఉంచారు. అప్పుడప్పుడు తను ఇప్పుడు మాట విప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని ప్రస్తావించినప్పుడు మాత్రం ఫోన్ ట్యాపింగ్తో తనకు ఏం సంబంధం లేదనే విషయాన్నే చెప్పుకొస్తున్నాడు సౌజన్య. సో ఇంకా ఏమైనా ఆధారాలు కానీ లేకపోతే ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడమే కాకుండా కొన్ని కీలకమైనటువంటి హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లను కూడా స్వాధీనం చేసుకుంది సిట్ టీం. వాటన్నిటిని కూడా ప్రభాకర్ రావు ముందుంచే అవకాశం ఉంది. సో ప్రభాకర్ రావు మౌనం వీడి ఏం చెప్తాడు, ముందుగా ప్రభాకర్ రావును మాట్లాడిద్దాం. ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ ఉన్నటువంటి సంబంధాలపైన ఆరా తీసే ప్రయత్నం సిట్ చేసింది. కానీ ప్రభాకర్ రావు కామ్గా ఉండడంతో మొత్తం ఆధారాలన్నింటినీ కూడా ముందుంచి విచారించే ప్రయత్నం చేస్తున్నారు సౌజన్య. అలా ఆధారాలు ముందు పెట్టి విచారిస్తూ ఉన్నా, క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నా సరే, అంటే ఎటువంటి ధైర్యంతో, అంటే ఆధారాలు ఉంటే నాకు చూపించండి, నేను ఆదేశాలు ఇచ్చినట్లుగా నేను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదంటూ కూడా ఆయన చెప్పడం చూస్తుంటే అంటే ఎలా చూడాలి రవి? అంటే ఇప్పటివరకు ఈ కేసులో ప్రభాకర్ రావు చాలా కీలకంగా మారాడు. ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులంతా కూడా అటు ప్రభాకర్ రావు పేరు చెప్తూనే వచ్చారు. ముందు నుంచి సిట్ కూడా అదే భావించింది, దర్యాప్తు అధికారులు కూడా. ప్రభాకర్ రావు అనే వ్యక్తి అరెస్ట్ అయి ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప అసలు నిజాలు బయటకు రావు అనే విషయాన్ని కూడా సిట్ అధికారులు చెప్తూ వచ్చారు. ఈవెన్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో ప్రభాకర్ రావు కీ పాయింట్ గా మారాడు కాబట్టి, సో ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఎవరి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి అనే విషయం పైన మాత్రమే ఈరోజు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కానీ తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదు, కేవలం శాఖాపరమైనటువంటి ఆదేశాలు మాత్రం ఇచ్చాను, ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదనే విషయాన్ని ప్రభాకర్ రావు చెప్పుకొస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఈయన నోరు విప్పడం లేదు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదు అని చెప్తున్నాడో, గతంలో ప్రణీత్ రావును విచారించినప్పుడు ఎలాంటి ఆధారాలు సమర్పించారు, లేకపోతే ఎలాంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు, మిగతా తిరుపతన్న కానీ భుజంగరావు వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేసినప్పుడు ప్రభాకర్ రావు పేరును ఎక్కడెక్కడ ప్రస్తావించారు, సో ఎవరి ఆదేశాల మేరకు వాళ్ళు నడుచుకోవాల్సి వచ్చింది, ప్రభాకర్ రావు దగ్గర నుంచి ఎలాంటి ఆదేశాలు ఎవరెవరికి వెళ్ళాయి, ఎవరెవరి నెంబర్స్ను ప్రభాకర్ రావు ద్వారా అందుకున్నారు, ఎవరి ఫోన్లను ట్యాప్ చేయమని చెప్పారు అనేటటువంటి పూర్తి సమాచారాన్ని ముందుండి విచారిస్తున్నప్పుడు మాత్రమే తను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అందులో కూడా ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని చెప్పడం లేదు. మేము ఏ పని చేసినా కూడా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఎస్ఐబి టీంకు సంబంధించే చేశామనే విషయాన్ని మాత్రం ప్రభాకర్ రావు చెప్పుకొస్తున్నాడు. సో ఒకవైపు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది విచారణ అధికారులకు సహకరించాలి అని. కానీ అందులో తను ఎక్కడైతే నాట్ టు అరెస్ట్ అని ఉందో, నన్ను అరెస్ట్ చేయరు అనేటటువంటి ధైర్యంతోనే ప్రభాకర్ ఉన్నాడని అనుకోవచ్చు. ఇప్పటివరకు తను అమెరికాకు కూడా పారిపోలేదు, ట్రీట్మెంట్ కోసమే వెళ్ళాను అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తనకు నాట్ టు అరెస్ట్ ఇచ్చారు తప్ప ఈ కేసులో ప్రభాకర్ రావుకి ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని మాత్రం తను అనుకుంటున్నాడు. సో ఈ కేసుతో నేను ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు అంటే ఈజీగా అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవచ్చు అనే ప్రయత్నం ప్రభాకర్ రావు చేస్తున్నప్పటికీ ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి టీం, ప్రభాకర్ రావు చీఫ్ గా ఉన్నటువంటి టీమే ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది అని చెప్పి చాలా మంది ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసి ప్రశ్నించినటువంటి వాళ్ళే కాకుండా బయట ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ, కొంతమంది వ్యాపారవేత్తలు, అదేవిధంగా రియల్టర్లు కూడా సిట్ అధికారులను ఆశ్రయించారు. మనం గతేడాది కూడా చూసాం, బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ పిఎస్కి కూడా వచ్చి కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యాయి మావి అని చెప్పి. సో ప్రభాకర్ రావు ద్వారా ఈ రోజు ఎలాంటి నిజాలు రాబడతారు అనేది చూడాలి. ఇన్ కేసు ప్రభాకర్ రావు అదే పద్ధతిలో కనుక వెళ్తే ఇప్పటివరకు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ, ఇప్పటివరకు సేకరించినటువంటి ఫుటేజ్ అన్నింటినీ కూడా బయట పెట్టే అవకాశం ఉంది.